లక్ష్మీపతి గారితో మొన్నే చెప్పే ఫోన్లో కూడా మల్లాది గారు మిస్టర్ వి రాశారు. అవును. మిస్టర్ విలో చదివిన తర్వాత సడన్గా ఒక ఎపిసోడ్లో ఆయన మిస్టర్ వి ఎవరు చెప్పేశాడు. ఆయనే నాకు పెద్ద క్రాక్ అయిపోయింది. రైటర్గా ఈయనకి హక్కే ఉంది చెప్పటానికి, క్యారెక్టర్ కదా పట్టుకోవాలి. యజ్ఞమూర్తి గారు చాలా డీసెంట్ పర్సన్ అనుకుంటున్నా, కాదు ఆయన ఒక ఇల్లీగల్ మాఫియా నడుపుతున్న విషయం నేను తెలుసుకుని షాక్ అయితే కదా ఆడియన్స్ లీడర్స్ షాక్ అవుతారు. అవును. యజ్ఞమూర్తి గారు దొంగ, యజ్ఞమూర్తి గారు మాఫియా నడుపుతున్నాడు అని రైటర్ రాసేస్తట్టగా, ముందే రాసేస్తే రాసి చెప్పేసట్టగా అనుకున్న టైంలో విశాఖపట్నం ఇప్పుడు ఉద్యోగం చేసేవాడిని నేను. మల్లాది గారు ఏదో కథ సినిమాకి రాయటానికి వచ్చాడు. ఎవరు చెప్పారు, మల్లాది వెంకటలక్ష్మూర్తి గారు పలానా గెస్ట్ హౌస్లో ఉన్నారని చెప్పారు. స్పీడ్కి వెళ్ళా, మల్లాది గారితో మాట్లాడాలని వచ్చారు ఆయన. ఫస్ట్ టైం చూడటం ఆయన్ని. సార్ నేను మీ అభిమాని అండి, మిస్టర్ వి చదివాను సార్, హూ ఆర్ యూ టు రివీల్ ద సస్పెన్స్ అండి. రైటర్కి మీరు పాత్రను పరిచయం చేశారు, మేము ఊహించుకుంటున్నాం. మీరు శ్రీహర్షే విలన్ అని ఎలా చెప్తారు మీరు? అసలు ఎపిసోడ్ స్టార్టింగ్ మీరు ఎట్లా రాశారండి? మీరు బస్ స్టాప్లో నిలబడ్డాడు, కిక్కిరిసిన బస్సులోకి ఎక్కాడు, తను ఎవరు గమనిస్తాం లేదా అనుకున్నాడు. ఇది ఎందుకు అనుకుంటాడు ఇతను అని మేము అనుకుని, లాంపలు దిగాడు, ఇరుస్తుందలోకి వెళ్తున్నాడు, చకచక నడుస్తున్నాడు అని మీరు చివరికి గదిలో తీశాడు, కూర్చున్నాడు. అసలు శ్రీహర్షి ఈ లొకేషన్ ఎందుకు వెళ్తాడు? ఇరుకు గదిలోకి ఎందుకు వెళ్ళాడు? పాత బూజు పెట్టిన గదిలోకి ఎందుకు దూరాడు అని మేము షాక్ అవుతుండగా, లాభం లేదు, నా ఉనికి తెలిసిపోతుంది, దాని అంతం చేయాల్సిందని మీరు శ్రీహర్షే మిస్టర్ వీకి ఎంతకాలం అంతమందిని మోసం చేస్తాడు ఎలా చెప్తారు సార్ మీరు అని సత్యవరకు అడిగేశా. అంటే అంత అంత కనెక్ట్ అయిపోయాడు. కనెక్టర్ అదే అంత కనెక్ట్ అయ్యాడిని. అయితే ఆయన పొరపాటు అంటారా సర్ది చెప్పారు. లేదు సార్, అది చాలా బాధపడ్డాం సార్, థ్రిల్లిపోయింది. అది రైటర్గా మొన్న అంటే 1 month బ్యాకే ఆయన నెంబర్ దొరికింది, ఫోన్లో మాట్లాడాను. ఆయన ఆన్లైన్లో ఇప్పుడు పుస్తకాలు పంపిస్తున్నారు, ఆయన రాసిన పుస్తకాలు కావాలంటే పంపిస్తున్నారు. ఆయన శనివారం నాదైన పుస్తకం కూడా తెప్పించుకున్నా, ఆయన సొంత పెట్టి మరి పంపించారు. అలా చెప్పాను ఇట్లాగా నత్తలు వస్తున్నాయి జాగ్రత్త. అప్పుడు చదివాను సార్, నత్తలు వస్తున్నాయి జాగ్రత్త చదివాను. రాక్షస సంహారం కాదు ఇంకోటి, అప్పుడు బాగా మల్లాది గారే కాదు, ఎండమూరి గారిది, కొమ్మనాపల్లి గారిది, ఆడ ముగ్గురు బాగా చాలా 1, 2, 3 లాగా ఉండేవాళ్ళు. అందరే చదివేవాడిని, పుస్తకం చదివేవాడిని బాగా. ఆ మక్కువ ఉండేది, చదవాలనే ఉండేది. భాష మీద ఇష్టం కదా, వాళ్ళ భావాలు వ్యక్తీకరించే దాంట్లో కూడా వెన్నెల ఆడపిల్ల చదువుతున్నప్పుడు ఎప్పుడు రాయగలనా నేను అనిపించేది, అలా చెప్పాలనిపించేది కొత్త తరహాగా. ఈయన అందమైన జీవితం చాలా బ్రహ్మాండంగా రాశారు. హైదరాబాద్ లైఫ్ మల్లాది గారి దాని మీద ఒక సినిమా కూడా వచ్చిందిగా, మెట్రో లైఫ్ ఇన్ మెట్రో అని. దాన్ని మాడిఫై చేసేసి ఇప్పుడు దాన్ని తగ్గట్టుగా అట్లా పుస్తకాలు చదివేవాడండి. పాటలు ఇష్టం, భాష మీద మక్కువే. దానివల్ల పుస్తకం దొరికితే చదవటానికి ఇష్టపడతాను ఇప్పటికి కూడా, చదువుతుంటా నేను. అట్లా మధురాంతకం రాజారాం గారు రాసిన కథలు ఆయన కూడా ఒకవైపు పాపులర్ నవలలు చదువుతారు, ఇంకోవైపు ఏదైనా చదువుతాను నేను. శైలి చదివించేలా ఉంటే ఇప్పుడు ఒక రైటరే గొప్పవాడు అనేది ఉందండి. ప్రతి ఒక్క రైటరు రాయగలిగిన వాళ్ళు ఎక్కడో ఏదో స్పార్క్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ నచ్చితే మనం కథను చదివేస్తాం. సో ఇప్పుడు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటప్పుడు పెళ్లి చేసుకున్నారా? అప్పుడు మ్యారేజ్ చేసుకోవటం, మళ్ళీ అవ్వటం. మళ్ళా ఈ తెలంగాణ ఈ సపరేషన్ టైంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ పెద్దగా కలిసి మాకు మూమెంట్ లేకపోవటం. ఎందుకంటే బయర్స్ అందరూ తెలంగాణ వాళ్ళు, సెల్లర్స్ అంతా తెలంగాణ వాళ్ళు అమ్మేవాళ్ళు, బయర్స్ అంతా ఆంధ్ర వాళ్ళు. స్టేట్ సపరేట్ అవుతున్నప్పుడు నో బయర్ ఫ్రమ్ ఆంధ్ర. రియల్ ఎస్టేట్ చాలా కష్టకాలంగా వచ్చేసింది, డౌన్ అయిపోయింది. అప్పుడు టోటల్గా వైండప్ చేసేసి ఆ గ్యాప్ అంతా చిరంజీవి గారు మన ప్రజారాజ్యం పార్టీకి నేను అక్కడ పెట్టారు, అట్లా అటు స్పేర్ చేశా. అది మళ్ళీ ఈ జీవితాన్ని ఇచ్చింది. ఇది అంతా కూడా ఏదో ఈ జీవితం గడపడం కోసం అంత మలుపులు తిరగాల్సి వచ్చిందా అనిపిస్తుంది ఒకసారి. మీ మొదటి ఇన్నింగ్స్ ఒక రకంగా ఫెయిల్యూర్ స్టోరీ అవును సినిమాల్లో. అవును. సో సెకండ్ ఇన్నింగ్స్ ఒక సక్సెస్ఫుల్గా ఊహించని విజయం ఇది. అయితే నేను నిబద్ధత అనేది చాలా గట్టి దృఢంగా నేను నమ్ముతాను సార్. నేను ఎవరు నన్ను ఫోర్స్ చేయాల నా యాంబిషన్ వదిలిపెట్టమని, ఎవరు నన్ను ఫోర్స్ చేయాల యాంబిషన్ తీసుకోమని. సినిమా యాక్టర్ అవ్వాలని నేను అనుకున్నా, ఈ సినిమా యాక్టర్ ప్రస్తుతానికి తాత్కాలికంగా తెరేద్దాం ఈ జీవితానికి అని మళ్ళీ నేనే అనుకొచ్చా. సో రిగ్రెట్స్ లేవు లైఫ్లో ఎప్పుడు నాకు. బట్
దేవుడు చూస్తున్నాడు నా కోసం కాకుండా నలుగురి కోసం నేను బతికిన తీరుకి వీడికి కోరింది తీర్చాలి ముచ్చట అని చెప్పని మళ్ళీ చూడండి చిరంజీవి గారి ముగ్గురు మనగాడు వదిలిపెడితే చిరంజీవి గారు మళ్ళీ ఖైదీ 150 మళ్ళీ రీఎంట్రీ అవ్వటం అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ అది లాస్ట్ ఫిల్మ్ అనుకోవాలి. లాస్ట్ ఫిల్మ్ ఓకే, చిరంజీవి గారిది లాస్ట్ ఫిల్మ్. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ ఫిల్మ్ మళ్ళీ ఆ సినిమా చేస్తున్న కానీ మా అన్నయ్య గారు సిక్ అయ్యాడని మెసేజ్ రావటం మెడ్రాస్లో. నేను డైరెక్టర్ ఎన్బి చక్రవర్తి గారు ఉండేవాడు, కో డైరెక్టర్ గారు. అని చెప్పి అన్నయ్య గారికి బాగాలేదు సార్, నేను రాలేను, వెళ్ళిపోతున్నాను, కొంతకాలం ఆంధ్రాకి ఉంటాను అని చెప్పని వెళ్ళటం, ఆ పరిస్థితులు చూసుకోవటం, ఎప్పుడు ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించి ఈ డెసిషన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారటం, ఇంకా సినిమా వైపు బాగుపోవటం అట్లా జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే చక్క అందరితో అన్ని సినిమాల్లో ప్రామినెన్స్ ఉన్నటువంటి కథలో ప్రామినెన్స్ ఉన్నటువంటి పాత్రలు వస్తున్నాయండి. మీరు ఎక్కువగా అంటే ఇన్ని సినిమాల్లో ఒకటని ప్రత్యేకంగా నేను ఎంచడం కష్టమే కానీ బట్ మీరు పనిచేసిన ఈ కొద్ది కాలంలో ఖైదీ నెంబర్ 150 నుంచి మీకు బాగా మనసుకి నచ్చినవి అంటే ఏం చెప్తారు? అంటే టోటల్ రంగస్థానం ఒక టిపికల్ రోల్స్ నచ్చుతుంది సార్. ఏ ఆర్టిస్ట్ సమంత ఫాదర్ చేశారు, సమంత ఫాదర్గా రంగస్థానంలో తాగుబోతు తండ్రిగా చేసింది. టోటల్ ఒక మూడు ఒక క్యారెక్టరైజేషన్ కనిపించింది, ఒక డిఫరెంట్. ఆ సినిమాలో నా పాత్ర సపరేట్. మీరు ఎన్ని పాత్రల్లో అది సపరేట్ కింద అది చేశాను. అది వచ్చింది బాగా సంతృప్తిగా. నేను ఏదో చేయటానికి స్కోప్ దొరికిందనే ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ అంత మంచి ఫీలింగ్ వచ్చింది జాంబిరెడ్డిలో వీరారెడ్డి అని మెయిన్ విలన్ హీరోయిన్ ఫాదర్గా ప్రశాంత్ వర్మ గారిది. అది ఒక గొప్ప అవకాశం నాకు. నెక్స్ట్ అంత గొప్ప అవకాశం రాయలసీమ ఫ్యాక్షనిస్ట్గా జయప్రకాష్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చింది. ఆయన్ని నాలో ఆయన చూసుకున్నారు. చాలా మంది పోల్చారు కూడా, సిమిలర్ పర్సనాలిటీ, వాయిస్, హైటు అట్లా ఉన్నారు. జేపీ గారిని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అన్నట్టుగా అందరూ మీలాంటి వాడు అంతా దీవించింది. మూడో సినిమా అంత గొప్ప నన్ను ఇన్స్పైర్ చేసింది ఉప్పెన. ఉప్పెనలో పాత్ర కూడా ఒక టిపికల్ గోవింద్ పాత్ర, ఒక టిపికల్ క్యారెక్టరు. ఎక్కడా కూడా మీకు రంగస్థానంలో వాడు ఎస్కేప్ అయ్యే తాగుబోతూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనోడు కదా. సో వాడి క్యారెక్టరైజేషన్ వేరే. జాంబిరెడ్డిలో పవర్ ఆఫ్ ఫోర్స్ ఉండి అంత దుర్మార్గానికి సిద్ధపడే క్యారెక్టర్ జాంబిరెడ్డిలో ఆ క్యారెక్టర్. ఉప్పెన వచ్చేసరికి ఒక టెంపర్మెంట్ ఉన్న వ్యక్తి దగ్గర పనిచేసే నమ్మిన బండు విజయ్ సేతుపతి గారి పక్కన. సో ఆ క్యారెక్టరైజేషన్ వేరే, ఆ బాడీ లాంగ్వేజ్ వేరే ఆ ఉప్పెన. మళ్ళా అంతా వీటన్నిటి మించిన గొప్ప తెచ్చిపెట్టింది అఖండ అద్భుతమైన అవకాశం. అది బోయపాటి గారికి ఈ సందర్భంగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి చాలా గొప్ప అవకాశం ఇచ్చారండి, గొప్పగా చిత్రీకరించారు. అది ఒక హీరోకి ఇచ్చే ఇమేజ్ అంత ఇచ్చారు ఆ సీన్లో. ఎలివేషన్ క్యారెక్టర్కి ఆయనకి అంటే ఆ క్యారెక్టర్కి సహాయపడే ఒక సందర్భంలో సహాయపడే క్యారెక్టర్కి ఒక హీరో లాగా డోర్ ఉందంటే డోర్ ఇలా అవతల పడటం, 20 మంది 30 మంది విలన్స్ మీదకి సింగిల్గా అటాక్ ఎదురు వెళ్ళటం, ఇదంతా కూడా చాలా హీరోయిటిక్గా తీశారు. అట్లాగే సన్నివేశం బాగా వచ్చింది, ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది, అద్భుతంగా పిక్చరైజేషన్ జరిగింది. నాకు గొప్ప పేరు వచ్చింది. ఒక ల్యాండ్ మార్క్ మూవీ అక్కడ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇక బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా దగ్గర చూస్తున్నారు నన్ను, నిజంగా చాలా అభిమానించారు. తర్వాత వీరసింహారెడ్డిలో కూడా పిలిపించారు. అట్లాగూ నాకు ఇది పిలుపు వచ్చింది, ఇది భగవంత్ కేసరి. అప్పుడు వేరే సినిమాకి నేను పులివెందు దగ్గర అవుట్డోర్ 10 days ఉన్నా. వాళ్ళంతా 10 days వర్క్ నామే పెట్టుకున్నారు. దాంట్లో మెయిన్ విల్గా చేస్తున్నా. మంగంపేట అని టైటిల్, అది పులివెందు స్టే చేసాము. ఆ అవుట్డోర్లో చుట్టుపక్కల సరౌండింగ్స్ ఆఫ్ దట్ ఏరియా ఉన్నాము. అప్పుడు 3 days 4 days కావాలని వీళ్ళు ఫోన్ చేస్తే రాలని చెప్పేసాం. అట్లా భగవంత్ కేసరి ఆ షెడ్యూల్ ఆ సినిమా వల్ల మిస్ అయిందండి. సో మీరు పనిచేశారు ఎంతమంది డైరెక్టర్స్ తోటి, తర్వాత ఆర్టిస్టుల తోటి. చిరంజీవి గారితో ఉన్నటువంటి అనుబంధం ఆల్రెడీ చెప్పారు. సో మిగతా వీళ్ళతోటి బాలకృష్ణ తోటి ఎలా అనిపించింది? అంటే ఆయన కొంచెం టెంపర్మెంట్ ఎక్కువ అంటారు కదా ఆయనకి. సో మీకు ఎలా అనిపించింది ఆయనతో? ఫస్ట్ డే బాలకృష్ణ గారితో డైలాగ్ పరంగానే ఆయన నిలబడి వచ్చిన రావటం, నేను ఆయన్ని రాయ్ మేమేంటి అంచనా లేక హామీల సండావు అనే డైలాగ్ ఫస్ట్ డైలాగ్ నాకు కాంబినేషన్లో ఆయనతోటి. నేను కొంచెం భయంగానే డైరెక్టర్ గారితో సార్ రే అని అనమంటారా అని అంటున్నా. బాలకృష్ణ ఏమిటి బాగా చెప్తావు కదా డైలాగు, బాగా పర్వాలేదు చెప్పు అని చెప్పి ఆయన ప్రోత్సహించడం. ఆయనే అనేసరికి ఇంక నాకు
అంటే చిరంజీవి గారితో బాగా పరిచయం ఉంది, బాలకృష్ణ అసలు ఏ పరిచయం లేదు, అప్పటిదాకా అసలు పరిచయం లేదు అని ఆయన ప్రోత్సహించేసరికి నేను కాన్ఫిడెంట్గా చేయగట్టాకి సాహసం చేశాను. ఆ డైరెక్టర్ గారు కూడా అంత ప్రోత్సహించి పర్వాలేదు సార్ అనండి మీరు మహేష్ గారు పాత్ర మీరు చేయండి అని చెప్పి ఆయన కూడా ప్రోత్సహించడం, అట్లా హీరో గారు డైరెక్టర్ గారు ప్రోత్సహించడంతో కొంచెం కాన్ఫిడెంట్గా ఎటువంటి బెరుకు లేకుండా ఆయన డైలాగ్స్ చేయటం జరిగింది. ఓకే. డైలాగ్స్ చెప్పడంతో ఆయన కూడా నన్ను ఇష్టపడటం, మాట్లాడటం, ఏం చేస్తున్నారు మీరు, ఎంతకన్నా అక్కడే ఏమైపోయారు, ఎక్కడున్నారు అడిగారు ఆయన కూడా. చాలా ఆయన నచ్చితే ఆయన తెగ మనతో ముచ్చటిస్తారండి. ఓకే. ఏం చేసేవాడు కలుపుకొలుతాను ఉంది, చాలా ఉంది, దగ్గరికి రాణిస్తారు, దగ్గరికి తీసుకుంటారు, రాణిస్తారు కాదు తీసుకుంటారు. ఏం చేసేవాళ్ళు, సంపాదించారా, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, రాజీవ్ నగర్లో ఉన్నారు, రాజీవ్ నగర్ ఎక్కడ, బోరబండ తెలుసు మాకు అంటే ఆయన ముచ్చటించటం, చాలా చనువు దొరికింది నాకు. ఓకే. నచ్చాను నేను ఆయనకి, నచ్చాను. తర్వాత ఆయన నిజం చెప్పాలంటే మెమరీ గొప్పది. 4 days 5 days మ్యాక్సిమం అఖండ టైంలో అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు చొప్పున ఒక 5 రోజులు చేస్తుంటా ఫేస్ టు ఫేస్ ఆయనతో కలిసి, ఆయనతోటి అంతే. వీరసింహారెడ్డి అక్కడ మా కాంబినేషన్ కాదు, బట్ ఆయన సంవత్సరం తర్వాత స్టేజ్ మీద నన్ను చూసి మహేష్ గారు అని చాలా గౌరవంగా పేరు పెట్టి పిలవడం. ఎలుగుదీశాడుగా మన అదేదో డ్యాస్ మీద, వీరసింహారెడ్డి డ్యాస్ మీదే నేను హైట్ ఉంటా కదా అని నేను వెనక ఉంచుంటే ఎప్పుడు ఎగబడి కెమెరా కనబడే ప్రయత్నం చేయను. నేను మన మైత్రి నవీన్ గారు నేను మాట్లాడుకుంటున్నాం, ఆయన చూసి హైట్ ఉన్నాము. ఇప్పుడు ఎన్నో సినిమా మీకు మహేష్ గారు అని ఆయన ముచ్చట మాడుతున్నారు, మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇటు చూశాడు ఆయన బాలయ్య గారు, అదో మన మహేష్ గారు పిండేశాడుగా అఖండలో రా అని చెప్పి పిలిచి సెకండ్ ఇచ్చి ఆ మహేష్ గారని గౌరవంగా పిలవటం అనేది గొప్ప పేరు గుర్తుంచుకొని అంటే అంత ఎంత పరిచయం మా ఇద్దరికి 5 days పరిచయమే, మోస్ట్లీ 6 days ఏమో ఫేస్ టు ఫేస్ కొన్ని గంటలు అంతే. బట్ ఆయన మనసులో అట్లా ఉన్నా అంటే అది జ్ఞాపకం ఉంచుకొని ఆ కన్సర్న్ పెట్టుకోవడం అనేది అంటే మనం ఆర్టిస్ట్గా నచ్చాము అనేది కొంచెం నాకు నమ్మకం కలిగింది. నేను వ్యక్తిగా ఏమి తప్పు చేసే మనిషిని గాను, లేకపోతే చొరబడి వాళ్ళ ప్రాపకం కోసం వెళ్ళాలని ఎక్కడ దగ్గర పోను, నా హద్దులే ఉంటాను. వాళ్ళు ముచ్చటిస్తే వాళ్ళ ముద్దొస్తే పిలుస్తారు తప్ప మనం ఎగబడితే కాదు కదా అని నేను నా జాగ్రత్తలో ఉంటానండి. కాబట్టి చిరంజీవి గారి దగ్గర అంత గౌరవం ఉంది, బాలయ్య బాబు దగ్గర అంత గౌరవం ఉంది. యంగ్స్టర్స్తో ఎలా ఉండేది? యంగ్స్టర్స్తో చేసి తక్కువ యాక్చువల్గా. యంగ్స్టర్స్ మిగతా సినిమాలన్నీ ఇప్పుడు యంగ్స్టర్స్ అంటే మనం వరుణ్ తేజ గారితో కాంబినేషన్ చేశాం. అంటే ఇది వకీల్ సాబ్ కూడా చేశారు. ఆయన వకీల్ సాబ్లో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కానీ నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతలేదు. ఫేస్ టు ఫేస్ మాట్లాడే సీన్ ఉన్నప్పుడు కాస్త నిలబడి మీ ఇద్దరం ప్రైవేట్ టైం ఉంటుంది మాకు, ఆ కెమెరా అడ్జస్ట్మెంట్ టైంలో. గద్దరకొండ గణేష్ టైంలో నా కాళ్ళనరికి సీను వరుణ్ తేజ అని ఉన్నారు, కూర్చున్నారు. సరే ఊనే కాసేపు ఈ ఒకరోజు అయిపోద్ది పరిచయం, మంచి మాట మాట్లాడి కాస్త దగ్గర అవుదామనే ఉద్దేశంతో బాబు నేను పెదనాన్నగారితో ఖైదీ చేశాను తెలుస్తారు మీరు నాకు అన్నాడు. రంగస్థలం తెలుస్తారు నాకు అన్నాడు. మళ్ళీ నేను చెప్పేది చేశాను చెప్పడం కాదు, వాడితో చాలా మంచివాళ్ళు, షర్టు పట్టుకుని మెడపెట్టి గట్టిన వాళ్ళు నన్ను ఏం చేయలేదు, కానీ మీరే నా కాళ్ళు నరికారా పగబట్టా అన్న. బళ్ళు నవ్వాడు ఆయన, సూపర్ సార్ మీరు సూపర్ అని. మళ్ళీ చేయలే వరుణ్ తేజతోటి. నెక్స్ట్ వైష్ణవ్ తేజతోటి ఈ సినిమా చేశాం కదా, ఆయన డౌన్ టు ఎర్త్ పర్సన్, నిజంగా చాలా డౌన్ టు ఎర్త్ చిన్న ఆర్టిస్ట్లా ఉంటాడు ఆయన. అంటే ఫస్ట్ తనకి డెబ్యూ ఫిలిమే కదా, డెబ్యూ ఫిలిము. ఇప్పటికీ కూడా ఆయన బిహేవియర్లో ఎక్కడ మార్పు లేదు. సో ఆ ఫ్యామిలీ అంతా కూడా ఒక రెస్పెక్ట్తోనే, భయం రెస్పెక్టు, ఎదుట మనుషులకి గౌరవం ఇవ్వటం అంతా బాగుంటుంది. యంగ్స్టర్స్తో నేను పనిచేసినట్టు వైష్ణవ్ తేజ్, రామ్ చరణ్ గారితో రంగస్థలం. ఆయన కూడా డైలాగ్ రంగస్థలం అప్పుడే అనుకుంటా కదా మీ మిస్సెస్. రంగస్థలం ఒక గొప్ప ఇన్సిడెంట్ నా జీవితంలో మర్చిపోలేదు. ఏంటంటే విషాదానికి అదే పరాకాష్ట, ఆనందానికి అదే పరాకాష్ట. ఒకవైపు మంచి వేషం, ఒకవైపు ఏమో ఈ విషాదం. 1వ తారీఖు ఆవిడ చనిపోయింది. మీ అంటే మీ సాంసారిక జీవితం ఎక్కువ కాలం మీరు గడపకుండానే 20 years నా జీవితం భర్తగా భర్త చాలా చిన్నది నాకు. ఓకే. 1వ తారీఖున April 1st చనిపోయింది ఆవిడ.
2017 ఏప్రిల్ 5th నా డేట్ ఇచ్చినారు రంగస్థలం. 4 రోజులు గ్యాప్ అంతే. అంతే. ఉమ్. సరే సెకండ్ డే సెరమనీ చేసాము. థర్డ్ డే విజయవాడ వెళ్ళి కృష్ణా వెళ్ళి గుంటూరు కృష్ణా గోదావరి కలిపి వచ్చాను. వచ్చిన తర్వాత డిస్కషన్ రేపు నైట్ వెళుతున్నా నేను అని. ఇక అందరూ అంటే పెద్దలంటే మా మేనత్త, మా పిన్ని గారు, మా అత్తగారు, మా అక్కాయి, మా అన్నాయి, ఇలాగా నన్ను అరే ఊరిని తిట్టగలిగిన వాళ్ళందరూ కూడా వద్దని వారించారు. వెళ్ళకూడదని. వెళ్ళొద్దు, బుద్ధి లేదా నీకు, ఎట్టెళ్తా నువ్వు, కర్మయ్యలోపు పొలి మీద దాటొద్దు అంటారో నువ్వేంట్రా అని మా మేత గట్టిగా మందలించే చనువున్న ఆవిడ. బుద్ధి లేదా నీకు, పిచ్చి పెట్టింది ఏంటారు నీకు, సినిమా పిచ్చి పెట్టింది నీకు, వెళ్తానంటే. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. ఒకరేమో అనుకుంటా. ఇద్దరు ఆడపిల్లలు. ఓకే. పెద్ద పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, చిన్న పాప ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతుంది. అప్పుడు లేట్ మ్యారేజ్ కదా నాది. అయితే ఈ నాకేమో ఒక అవకాశాలు వదిలిపెట్టలేము, జరిగిందని తేలేము. కర్మనే మనం దాన్ని వక్రీకరించి మన దాన్ని ఇచ్చేసేది లేదు, మార్చలేము, విధిని మార్చలేము, అవకాశం వదలలేము. వీళ్ళేమో చాలా తీవ్రమైన ధోరణితోటి మా మేతలో అక్కయ్యలు అందరూ మాట్లాడుతున్నారు. దండం పెట్టి దయచేసి మీకు ఏం తెలియదు, మీరు ఊరుకోండి. మీరు ఎన్ని చెప్పినా నేను వినను, నేను వెళుతున్నాను, డిసైడ్ అయ్యాను. మేము బాధ కలిగితే ఇప్పుడు వెళ్ళిపోయి ఇంటించి. నన్ను ఓదార్చకు వచ్చిన వాళ్ళని ఆ రేంజ్లో నేను తీవ్రమైన ప్రతిఘటన చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు వద్దు 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 అన్నారు. నేనే పూర్తిగా వదిలిపెట్టేస్తే గొప్ప అవకాశం మిస్ అయిన అవుతానని నా బాధ. దాన్ని వదిలిపెట్టకూడదు. పెద్ద సినిమా, సమంత ఫాదర్ క్యారెక్టర్. ఎన్ని సినిమాలు పనిచేస్తే సమంత ఫాదర్ అవుతామండి? టాప్ హీరోయిన్కి ఫాదర్ అవ్వాలంటే కొన్నేళ్ల సర్వీస్ మనకు ఉండాలి, ప్రజల్లో రికగ్నిషన్ ఉండాలి, దర్శకుల దగ్గర గుర్తింపు ఉండాలి, నేను చేయగలను నమ్మకం రాసే రైటర్కి ఉండాలి, డైరెక్టర్కి ఉండాలి, అందరికి ఉండాలి. సో అది రెండో సినిమాకి వచ్చింది భాగ్యం. అది ఎందుకు వచ్చిందంటే చిరంజీవి గారితో ఆ సినిమా చేయటం, సుకుమార్ గారు నన్ను పిలిపించటం, నన్ను మాట్లాడించడం, నాతో మాట్లాడదని రైటర్ నన్ను గౌరవం అంతా కలిసి వెరసి అది తండ్రి పాత్రకి వెళ్ళా. ఓకే. దాన్ని ఈ యొక్క సమస్యలు చుట్టుపడితే ఎట్టాగా అనేది నా బాధ. నేను ఒకటి చెప్పాను మీకు, రామ్ చరణ్ సమంత గారి కాంబినేషన్ మీకు తెలియదు, మైత్రి మూవీస్ యొక్క వాల్యూస్ మీకు తెలియవు, సుకుమార్ గారు ఎవరో మీకు తెలియదు, ఆయన గొప్పతనం మీకు తెలియదు, సమంత ఫాదర్గా నాకు వచ్చే ఒక ఇమేజ్ మీకు తెలియదు, మీరు చెప్పే పులి బెరదారితే ప్రమాదం అనే విషయం కూడా మీకు తెలియదు. వినడం తప్ప ఎక్కడ సత్యాన్ని తెలుసా మీకు? అయితే నువ్వు చెప్పు, నీ జీవితంలో విన్నావా నువ్వు? ఒక కారణాల వల్ల ఆయన అంటే ఉంచుతారు, ఒంటరికి పోతే డిప్రెషన్ అయ్యి సస్తాడని చెప్పి పులి మీద దాటొద్దని భయపెడతారు. సైకలాజికల్గా అంతే నాకు తెలిసిన నాలెడ్జ్ అని నేను అప్పటికప్పుడు విశ్లేషణ వచ్చి పులి మీద దాటొద్దని అంత తీవ్రమైన వాదన చేసి అత్త నేను చెబుతున్నాను, ఎడుతున్నా నిజంగా మీరు చెప్పిన మీరు నమ్మినట్టుగా పులి మీద దాటుతున్న సస్తాననుకో, ఇద్దరు ఆడపిల్లలు దయవిಟ್ಟು కాపాడండి, లేదా గాలి వదిలేసండి, ఆడపిల్లలు కదా అటు వాడు బతుకుతారన్న. అక్కడ ఉరుమూసారు. ఇక అక్కడ ఆగిపోయారు. మా అన్నయ్య సరే మీరు ఒత్తిడి చేయమాకండి, పెద్దబాబు డిసైడ్ అయ్యాడు కదా వెళ్ళి వస్తాడులే అని మా అన్నయ్య కొంచెం ఇక అందరు ఆగమని చెప్పడంతో సరే రా నీ ఇష్టం ఇల్లు అన్నారు. నేను బిక్కుమంటాను వెళ్ళా. అంటే యాక్చువల్గా ఆ టైంలో కొంతమంది మీకు వ్యతిరేకం అయ్యారు బాగా. మొత్తం మహిళా జాతి అంటే నన్ను తిట్టే స్థాయిలో నా అక్క బంధువులు ఎంత సర్ది చెప్పినా మనసులో అయితే వాళ్ళ అలా ఉంటుందిగా, మూర్ఖంగా వెళ్తున్నాడని. అయితే నేను ఆ సందర్భం ఏం చేశానంటే, మీరెవరు డెసిషన్ మేకర్స్ గారు, ఈయన నా ప్రయాణానికి డెసిషన్ మేకర్స్ నా బిడ్డలే. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ నిర్ణయంతో నేను వెళ్తా, వాళ్ళ నిర్ణయం బట్టి నడుస్తా. వాళ్ళు వెళ్ళమంటే వెళ్తా, లేదా మానేస్తా. రేపు పొద్దున వాళ్ళు వెళ్ళమన్న తర్వాత నాకు ప్రమాదం జరిగితే ఈ డెసిషన్ మేము తీసుకున్నాం, మా కర్మ మేము రాసుకున్నాం అని వాళ్ళు ఫీల్ అయితే కాన్ఫిడెంట్ పోతారు. లేకపోతే మా నాన్న అంతమంది చెప్పిన వెళ్ళాడు, అమ్మ వారంలో చనిపోయింది, నాన్న మూర్ఖత్వంతో చేసుకున్నాడు, మా జీవితం నాశనం చేస్తారు, జీవితకాలం మమ్మల్ని నన్ను ద్వేషిస్తారు వాళ్ళు. రండి తల్లి మీరు చెప్పండమ్మా, మీరు భయపడద్దు, నేనేం అరవను, నేను జీవితం మిమ్మల్ని కొట్టను, ఇంకా అయిపోయింది, మిమ్మల్ని ప్రాణప్రదంగా చూసుకోవటమే దేవుడు నాకు వదిలిపెట్టిన బాధ్యత, మీరు ఏ నిర్ణయం తీసుకోండి, మీరు వెళ్ళమంటే వెళ్తా, వద్దంటే మానేస్తా, మీ ఇష్టం అంటే చెరువు పక్క వచ్చి
కూడబలుకున్నట్టుగా ఇల్లు డాడీని ఇచ్చేసారండి మేపడి. ఉమ్. ఇల్లు డాడీ అని అంటే నన్ను టోటల్ నమ్మారు. అదే. తల్లి మీకు ఇంక అన్యాయం జరగదు, నీకు భార్య కావాలా భాగ్యం కావాలా అని దేవుడు అడిగాడు. నేను నిర్ణయం చెప్పినప్పుడు మీ అమ్మ తీసుకెళ్ళిపోయాడు, నన్ను బతికి